ఓయ్ మాస్టారు, ఎలా ఉన్నారు? ఏంటి బాల్కనీ నుంచి నన్ను చూసి ఏం చేస్తారు? రండి మా ఇంటికాడ భోజనం చేయండి, వచ్చి మంచి రుచికరమైన భోజనం వండాను, వస్తారా? రేయ్, నీ ఇంట్లో గ్యాస్ స్టవ్ లేదు, మళ్ళీ భోజనం పెడతావా? సరే వస్తున్నా, ఆగరా. ఇప్పుడు నువ్వు భోజనం ఎలా పెడతావో చూస్తున్నాను. రే, నువ్వు వండే అన్నావు, వండి పెట్టాలి, అర్థమవుతుందా? నీ ఇంట్లో గ్యాస్ లేకుండా ఇప్పుడు ఎలా వండి పెడతావో నేను చూస్తాను. ఏదో ఇల్లు ఉందని కాబట్టి రెచ్చిపోతున్నాడు ఇదైతే, మాత్రం అస్సలు ఆగలేకపోతున్నావు, వీడిని చూడలేకపోతున్నావు అనమాట ఇల్లు వచ్చినప్పటి నుంచి. వచ్చావండి సించన్ గారు, ఏదండి భోజనం రెడీ చేశారన్నారు కదా, ఇల్లుందని రెచ్చిపోతున్నావు నువ్వు. సించన్, మీ అమ్మ ఫోన్ చేశారు. హలో చెప్పండి మ్యామ్, బాగున్నాను, మీరు బాగున్నారా? సించాన్ గడు బాగానే ఉన్నాడులేండి. అవునవునవును. ఏంటి, అవునా? అరే, అదెప్పుడండి అలా అయింది? అరే అవునా? తనువన్నా, ఏమైంది తనువన్నా? ఎందుకంత టెన్షన్ గా మాట్లాడుతున్నావు? అమ్మా, ఏమైందో చెప్పు. తనువన్నా, స్పీకర్ పెట్టు. నాన్న సించన్, మన కాచుకాపే సిటీకి పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ వీధుల గాలి వల్ల మన ఇల్లు ఎగిరిపోయింది. ఇప్పుడు మనకి ఇల్లే లేకుండా అయిపోయింది. అందుకే మేము వచ్చేసి డైరెక్ట్ గా మీ ఊరొద్దాం అనుకుంటున్నాను. కొన్ని రోజులు మేము ఇక్కడే ఉంటాం. అరే, మీరు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. సించాన్ గడి కోసం అద్భుతమైన ఇల్లు కట్టాను, అది కూడా మీ ఇల్లు ఎలా ఉందో అలానే కట్టాను. మీరు దీన్ని తీసుకుని పోదురు, వెంటనే రండి. అవునమ్మా, అవును, తొందరగా రండి. ఓకే మ్యామ్. అరే సించాన్, మీ అమ్మ చాలా హ్యాపీగా ఉన్నారు. అరే ఏంట్రా, మీ ఊర్లో పెద్ద తుఫాన్ వచ్చిందంట, దానివల్ల మొత్తం ఇల్లులన్నీ ఎగిరిపోయాయంట. ఇప్పుడు మనం ఈ ఇల్లే ఎలా అయినా సరే మీ మమ్మీకి మీ డాడీకి ఇవ్వాలి, ఖచ్చితంగా సర్ప్రైజ్ అయ్యి షాక్ అవుతారా నిజంగా. అవును అన్న, నువ్వు చాలా మంచోడివి. నా కోసం ఇంత కష్టపడి ఇల్లు తీసుకొచ్చి ఇప్పుడు మా అమ్మ నాన్న కోసం ఇది ఇస్తా అంటున్నావు. చాలా గ్రేట్ ధనువన్న, నువ్వు చాలా గ్రేట్ ధనువన్న. ఇప్పుడు ఏం చేయబోతున్నాం? అమ్మ నాన్న వచ్చేలోపు ఇల్లు మొత్తం మనం లైట్ సెట్టింగ్లతో ఫుల్ గా నింపేయాలి. ఇల్లు అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉండాలి ధనువన్న, సూపర్ గా ఉండాలి. అవును సించాన్, మనకి ఎలాగో టైం దొరికింది. వాళ్ళు రావడానికి ఎలానో ఒక రోజు పడుతుంది కాబట్టి మనం అంతలోపు ఏమన్నా చేయొచ్చు, ఇల్లుని ఇంకా బాగా చేయొచ్చు. వీడి దగ్గర ఇది ఉందా? వావ్, సూపర్. ఒక ఇల్లు చాలదారా నీకు? ఇన్నిల్లులు కావాలా? 7 hours later. అబ్బా, ఏంటిదే ధను అని దీనికి ఇంకా ఎలక్ట్రిసిటీ ఇవ్వలేదేంటో. అబ్బా, దోమలు కొడుతున్నాయా నాయన. ఓరి నాయన, దోమలు వచ్చేస్తున్నాయి లోపలికి. గాలి కూడా ఆడట్లేదు, ఫ్యాన్ కూడా లేదు. ధనువన్న, రేపట్లో మొత్తం అయితే ఇల్లు మొత్తం ఫిట్టింగ్ చేసేయాలి, ఓకేనా? ఎక్కడున్నావు? నువ్వు ఇంకా పడుకోలేదు ధనువన్న? నీకు ఎన్నిసార్లు చెప్పానురా, వచ్చి ఇక్కడ పడుకోరా అంటే ఇంక అక్కడ పడుకుంటున్నావు. ఏం కంగారు పడుకుని, ఇల్లు ఎక్కడికి వెళ్ళిపోదులే, అక్కడే ఉంటుంది. మంచిగా ఈ రోజు ఇక్కడ పడుకో, రేపు అమ్మా నాన్న వస్తారు, వాళ్ళు వచ్చిన మొత్తం ఫిట్టింగ్ చేసి వాళ్ళకి ఇద్దాం, ఓకేనా? అప్పుడే పడుకుని పోయాడు చూసారా ఇడు. A few moments later. ఎప్పుడు నా పగకి ప్రతీకారం తీసుకుంటాను. ఇన్నాళ్ళు ఉన్నావు కదా అద్భుతమైన ఇల్లులో, ఇంకా వాడి కోసం కూడా ఇల్లు కట్టిస్తావారా నువ్వు? ఎవ్వడికి ఏది కూడా దక్కనివ్వను. నేను ఒక మాట ఫిక్స్ అయితే నా మాట నేనే వినను. ఇప్పుడు ఏది ఏమైనా సరే డీలర్కి అనుకున్నట్టుగా డీలింగ్ కుదుర్చుకొని ఈ ఇల్లుని వాళ్ళకి అప్పజెప్పుతా. వీడి నుంచి ఇంకా ఇల్లు దూరం అయితే వాడు అస్సలు తట్టుకోలేడు. ఎందుకంటే రేపెవరో వస్తున్నారంట కదా, వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడంట కదా. ఏం జరుగుతుందో వాడే చూస్తాడు. ఇప్పుడు ఈ ఇల్లును వచ్చేసి ఇక్కడి నుంచి నేను తీసుకుని పోతాను. ఎస్, నేను పూర్తిగా అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఈ ఇల్లుని మనం తోలుకుపోవడం మాత్రమే మిగులుంది. అనుకున్నట్టుగానే ప్రతిదీ జరుగుతుంది. వావ్, ఈ ఇల్లు మరి ఇంత తేలిగ్గా ఉంటుంది అనుకోలేదు, చాలా బరువు ఉంటుందేమో అనుకున్నాను. అబ్బా, అందుకే మనం ఈ కార్ ని బుక్ చేసుకున్నాం. ఈ కార్ అందుకే ఈజీగా మనకి సపోర్ట్ చేస్తుంది. మొత్తానికి ఈ ఇంటిని మనం సొంతం చేసుకున్నాం. ఇప్పుడు డీలర్ కి అనుకున్నట్టుగా ఒప్పందం ప్రకారం ఇచ్చి డబ్బే డబ్బు. The next morning. తొందరగా లే ధనువన్నా, ఇంకా ఎంతసేపు పడుకుంటా? ఎన్నిసార్లు పిల్లాలి ధనువన్నా? ఇల్లు కనబడట్లేదు ధనువన్నా, నా ఇల్లు కనబడట్లేదు, చూడు. రే, ఇంటికి ఏమైనా కాళ్ళు చేతులు ఉంటాయా? ఏమైందిరా ఇల్లు? అరే, ఇల్లు ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే, ఇక్కడే ఉండాలి కదరా, నాకేం అర్థం కావట్లేదు. దీనికి ఏమైనా కాళ్ళు చేతులు నిజంగానే ఉంటాయి ఏంటి?
నడుచుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయిందా ఏంటి? అరే నాకేం అర్థం కావట్లేదు షించాన్, నా బ్రెయిన్ పని చేయట్లేదు. రే షించాన్, ఏమన్నా నువ్వే చేస్తావేంటి చెప్పు. అంతా నువ్వే చేసావు ధనువన్నా. నువ్వు కావాలనే ఇలా చేసినట్టుగా ఉన్నావు. ఇల్లును వచ్చేసి మా అమ్మ నాన్నకి ఇవ్వకుండా ఉండడానికి ఎక్కడో దాచిపెట్టేశావు ధనువన్నా. ఇది కరెక్ట్ కాదు. అలా అన్నప్పుడు నువ్వు వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే సరిపోయేది కదా. రే షించాన్, నువ్వు నన్ను ఇది అర్థం చేసుకున్నావా? రే చాలా తప్పురా. నేను నీ కోసం ఇంకా మీ ఫ్యామిలీ కోసమే ఆలోచించాను రా. వాళ్ళ కోసం ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఇలా అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. షించాన్, ఇది ఎవరు చేశారు, ఎలా చేశారో మనం ఎలా అయినా కనిపెట్టాలి. ధనువన్నా, నేను కోపంలో అలా అన్నాను. సారీ ధనువన్నా. ఇప్పుడు అమ్మ నాన్న మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. వాళ్ళు వచ్చేలోపు ఎలా అయినా మనం ఇల్లుని కనిపెట్టాలి ధనువన్నా. ఇప్పుడు ఇల్లు కనబడకపోతే ఎలా అవుతుంది? ఇదిగో చాప్ గడన్నాడు. చాప్ గడికి ఖచ్చితంగా తెలుస్తుంది ధనువన్నా. రే చాప్ గా. రే చాప్, నైట్ మన ఇల్లు కనబడకుండా పోయింది. ఏం జరిగిందో నీకు తెలుసా? నాకేం తెలుస్తుంది? నాకు దానికి సంబంధం కట్టలేదు. నేను మంచి పడుకున్నా. రే పడుకోవడానికరా నీకు రోజు ఫుడ్ పెట్టేది? కనీసం కొంచెమైనా బాధ్యత ఉండాలి కదరా ఇల్లుని చూసుకోవడానికి. చా, నిన్ను నమ్మకూడదురా. అరే యార్, ఇప్పుడు ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు షించాన్. మన ఇల్లుకి ఏమైంది? సరే, ఒకసారి మన వీధి చుట్టూరు ఉన్న సీసీ కెమెరాలను ఒకసారి మనం చెక్ చేయాలి. ఎలా అయినా సరే దొంగ ఎవడో మనం పట్టేసుకుందాం. పద, తొందరగా మనం లెస్టర్ దగ్గరికి వెళ్దాం. అవును ధనువన్నా, కానీ ధనువన్నా మన ఇంటికాడ ఎటువంటి సీసీ కెమెరాలు పెట్టలే కదా నువ్వు. ఎందుకు ధనువన్నా అనవసరంగా పెట్టలేదు? కనీసం నా కొత్త ఇంటి దగ్గరైనా పెట్టాల్సింది కదా. అప్పుడు మనం దొంగ ఎవరో కనిపెట్టేవాను. అనవసరంగా పెట్టలేదు. సరే, మన లెస్టర్ మామ ఎలా అయినా కనిపెట్టేస్తారు ధనువన్నా. అమ్మయ్య, లెస్టర్ మామ దగ్గరికి వచ్చినట్లయితే సగం పని సాల్వ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎలా అయినా అమ్మ నాన్న వచ్చేలోపు మనం కనిపెట్టాలి ధనువన్నా. మన ఇల్లు ఎక్కడున్నా సరే ఇల్లుని మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలి. అవుతుంది రచించాన్, అంతా అవుతుంది. నువ్వు ఓపిక పట్టు, ఏం కంగారు పడుకు. నేను మొత్తం లెస్టర్ తో మాట్లాడతాను. లెస్టర్ ఒకసారి లే. లెస్టర్, షించాన్ గడి కోసం మొన్న ఒక ఇల్లు నేను తీసుకున్నా కదా, ఆ ఇల్లుని వచ్చేసి ఎవరో దొంగలించారు. ఇల్లు ఎక్కడికి వెళ్ళిందో నాకు కనబడట్లేదు. ఏం జరిగిందో కనీసం నాకు కొంచెం క్లూ కూడా లేదు. ఇదే ఎక్కడ మాసరా? ఇల్లు కనబడకపోవడం ఏంటి? ఇంటికి ఏమైనా కాలు చేతులు వస్తాయా ఏంటి నడుచుకుని వెళ్ళిపోవడానికి? ఏం మాట్లాడుతున్నావు? ఉదయం లేచి పగటికల్ల కన్నట్టుగా ఉన్నారు మీ ఇద్దరు. లెస్టర్, నీతో టైం పాస్ చేయడానికి నేను రాలేదు, నేను నిజంగా చెప్తున్నాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయి. నా ఇంటి సరౌండింగ్ లోని ఎగ్జాక్ట్ గా మా ఇల్లు ఎప్పుడు కనబడట్లేదో ప్రతి టైము ప్రతి డ్యూరేషన్ చూడు. నా సరౌండింగ్ లో ఏ కెమెరా ఉందో ప్రతి కెమెరాని చెక్ చేయు. అక్కడ ఏదో క్లూ దొరుకుతుంది. లెస్టర్, ఇదైతే మాత్రం జోక్ కాదు, నిజంగా చెప్తున్నాను. సరే, నేను ఫుటేజ్ అయితే తీస్తాను కానీ కొంచెం ఖర్చు అవుతుంది తెలుసు కదా. ఏది కూడా మనం ఉచితంగా చేయమని. ఇగో ఎలా అయినా సరే ఫుటేజ్ మొత్తం తీస్తాను. తర్వాత అయితే మాత్రం దీనికి నువ్వు ఒక 10 లక్షలు నాకు ఇవ్వాలి. ఓరి నాయన, 10 లక్షలు! సరే, ఇంకేం చేస్తాం? ఇప్పుడు ఎలా అయినా సరే నువ్వు కనిపెట్టాలి. కనిపెట్టినట్లయితే మాత్రం ఇల్లు కనబడితేనే డబ్బులు ఇస్తాను. ఫుటేజ్లో ఇల్లు కనబడకపోతే రూపాయి ఇవ్వను. ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. అరే ఇదేంటిది? అది ఆ వెహికల్ ఏంటి? ఇదేం కెమెరా? నేను చెక్ చేసిన ట్రాక్ రికార్డ్ లో ఎక్కడ కూడా ఒక్క వెహికల్ కనబడలేదు. ఈ ఒక్క వెహికల్ మాత్రమే తిరుగుతుంది సిటీ మొత్తం. ఈ సిటీ నుంచి మీ గల్లీ సైడ్ ఈ ఒక్క వెహికలే వచ్చింది. ఓహో, ఇది మా గల్లీ సైడే. అవునవునవును, కరెక్ట్ గానే చెప్పావు. ఓకే, అరే ఇది కూడా మా గల్లీ సైడే. ఇటు సైడ్ ఆ వెహికల్ వస్తుందా? ఓ మై గాడ్, ఈ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. షించాన్, నాకు తెలిసి ఖచ్చితంగా. అరే ఆ వెహికల్ లోపల ఎవరున్నారో మనకు క్లియర్ గా కనబడట్లేదే. 1 మినిట్ ఆగు. అరే ఏమైంది లెస్టర్? చూపించు, మా ఇంటి దగ్గర చూపించు. సారీ ధను, కెమెరాస్ ఇక్కడ వరకే ఉన్నాయి. తరువాత కొన్ని కెమెరాస్ ఉన్నాయి. మీ ఇంటి దరిదాపుల్లో ఏ కెమెరాలు లేవు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో కెమెరా ఉంది. ఈడు సిటీలోకి డైరెక్ట్ గా వచ్చాడు. ఓ మై గాడ్, అదిగో షించాన్ గాడి యొక్క ఇల్లుని వాడే తీసుకెళ్తున్నాడు. 10 లక్షలు రెడీగా పెట్టుకో, ఎందుకంటే కెమెరాలో ఫుటేజ్ చూపించాను కదా. అదిగో ఆడే దొంగ. ఆ కారులో ఎవడైతే వచ్చాడో వాడే దొంగ, కానీ వాడి ఫేస్ అయితే క్లియర్ గా లేదు. వాడైతే మాత్రం నేరుగా ఎక్కడికి కొండలైపు తీసుకెళ్తున్నాడు. 1 మినిట్. ఇదిగో ఇది ఇంకొక కెమెరా యాంగిల్. డైరెక్ట్ గా వాడు వచ్చేసి ఇటు సైడే వస్తున్నట్టుగా ఉన్నాడు. ఈ పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది, కానీ పోలీసులు ఎవరు బయట లేరు. వాడు నేరుగా తీసుకుని వస్తున్నాడు. అబ్బా, ఒక్కడు కూడా లేడు. రాత్రి ఎవరు లేరు టైంలో వచ్చేసి వాడే తీసుకెళ్లిపోతున్నాడు. అదిగో షించాన్, నీ ఇల్లు వాడే తీసుకెళ్తున్నాడు. వాడికి ఎంత ధైర్యం! నా ఇల్లు తీసుకెళ్తాడా? లెస్టర్ మామ ఇంటికి వాడు ఎవడు నాకు అర్థం కావట్లేదు. ధనువన్న ఫేస్ ఎవరితో కనబడట్లేదా? అబ్బాయి, సీసీ కెమెరాలో ఫేస్ ఏది కూడా క్లియర్ గా ఉండదే. ఒకసారి కొంచెం ముందుకెళ్ళండి. ఇదేంటి లెస్టర్ మామ, ఇదేంటిది కొండలైపు చూపెడుతున్నావు? మనకి ఉన్న లాస్ట్ అండ్ ఫైనల్ ఆధారం ఇదే. వాడు నేరుగా ఈ కొండల సైడే వచ్చాడు. ఆ ఇల్లుని తీసుకొని వెళ్తున్నాడు. ఆ ఇల్లుని డైరెక్ట్ గా ఈ కొండల పైకి తీసుకొని వెళ్ళాడు. ఆ తరువాత అక్కడి నుంచి మనకి కెమెరాస్ లేవు. తెలుసు కదా కొండల పైన కెమెరాలు ఉండవని. సో అక్కడి నుంచి మనకి కనబడకుండా పోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా మనకి తెలియదు. అంతేదను, నేను ఇంతవరకే చెప్పగలను. ఇదిగో నా పేమెంట్ నువ్వు రెడీ చేసుకుని మొత్తం పంపించు. అయ్యా లెస్టరు, నీ డబ్బులు ఇవ్వకుండా నేను
ఎక్కడికి వెళ్ళను. తర్వాత నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాడి ఫేస్ కనబడలే కదా, వాడు ఎక్కడికి వెళ్ళాడు కూడా మనకు తెలీదు. అరే ధను, వాడి ఫేస్ కనబడకపోతే వాడు వాడిన కార్ ఉంది కదా, ఆ కార్ యొక్క నెంబర్ ప్లేట్ నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ కి పంపించాను. నువ్వు డైరెక్ట్ గా ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళు, అక్కడ నీకు డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా? తను నీకు హెల్ప్ చేస్తాడు. డబ్బులు మాత్రం ఇవ్వడం మర్చిపోకే. వెయిట్ చేస్తూ ఉంటా. ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. అమ్మయ్య, మనకి ఇంకా పెద్ద సమస్య తీరిపోయింది. డైరెక్ట్ గా లెస్టరే పోలీస్ ఆఫీసర్ కూడా షేర్ చేశారంట. మనం డైరెక్ట్ గా వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. ఎవడో కనిపెట్టాల్సిందే. అబ్బా, ఎవడై ఉంటాడు? మనకి అంత పెద్ద ఎనిమీస్ ఎవరు లేరే. సరే, మీకైనా ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. నాకైతే ఎవరిపైన కూడా డౌట్ రావట్లేదు. మైకేల్ అయి ఉంటాడు, ఖచ్చితంగా మైకేల్ అయి ఉంటాడు. ఒకసారి మనం అయితే ప్రూఫ్ తీసుకోవాలి. ప్రూఫ్ లేనిదే ఎవరి మీద కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు ఎలానో మన ఈ ఆఫీసర్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఇతని దగ్గర ప్రూఫ్ అయితే ఉంటుంది. షిన్చాన్, తొందరగా రా. ఎక్కడున్నారు? ఎవరు కనబడట్లేదే. మెయిన్ ఆఫీస్లో ఉన్నారేమో. సార్, లెస్టర్ మీకు ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ పంపించారు. సో ఒకసారి చెక్ చేయండి సార్. ఆ కార్ వాడు వచ్చేసి మొత్తం నా ఇల్లునే దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఇంటి యొక్క ఫుటేజ్ కూడా షేర్ చేసినట్టుగా ఉన్నారు. ఒకసారి చెక్ చేయండి. ఆ కార్ యొక్క డీటెయిల్స్ ఎవరివో, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో మొత్తం నాకు కనుక్కొని చెప్పండి. మిస్టర్, నేను ఆల్రెడీ ప్రతిదీ కూడా చెక్ చేశాను. ఓకే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పక్కనే కొన్ని రెంటల్ కార్స్ అయితే ఇస్తున్నారు. ఆ యొక్క ఓనర్ దగ్గర నుంచే ఈ కార్ తీసుకున్నాడు. నువ్వు డైరెక్ట్ గా ఓనర్ దగ్గరికి వెళ్ళు. నీకు ఆ ఓనర్ ఉన్న లొకేషన్ అయితే పెడుతున్నాను. అక్కడ అతను రెంటల్స్ ఇస్తూ ఉంటాడు. అతని కార్ని రెంట్ తీసుకొని వచ్చి మరి నీ ఇల్లుని చోరీ చేశాడు. వాడెవడో గాని పట్టుకొని రా. వాడిని తరువాత నేను చూసుకుంటాను. ప్రెసెంట్ అయితే ఆఫీస్ లో తక్కువ మంది ఉన్నారు. నీ పని నువ్వే చేసుకోవాలి. ఓకేనా? సారీ మై ఫ్రెండ్, తొందరగా వెళ్ళి పని కానించే. నీకు లొకేషన్ పంపించాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది. ఇప్పుడు షిన్చాన్ మనకి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఎవడు తీసుకెళ్లాడో క్లియర్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే వాడైతే ఇంకొకరి దగ్గర కార్ ని రెంట్ కి తీసుకున్నాడు అనమాట. ఆ రెంట్ కి ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో ఖచ్చితంగా వీడి నేమ్, ఐడి ప్రూఫ్ వాడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎవడో క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. వితౌట్ ఐడి ప్రూఫ్ ఎవరు కదా కారు దొరికిపోతాడు షిన్చాన్. ఇంకా మనకి ప్రాబ్లమే లేదు. ఓకే, ఇతను లొకేషన్ ఎక్కడ పెట్టారు? అరే, ఇది కూడా పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది. సరే, డైరెక్ట్గా అక్కడికి వెళ్దాం. ఎవడికి తీసుకెళ్లాడో వాడిని అయితే అస్సలు విడిచిపెట్టను. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఈ ముందరే మనకైతే షోరూమ్ చూపిస్తుంది. ఈ షోరూంలో వచ్చేసి మనకైతే రెంటల్స్ ఇస్తారు. ఎస్, ఇదే. బట్ ఇక్కడ ఓనర్ ఎవరున్నారో నాకు తెలియట్లేదు. మనకి పోలీస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైనా గట్టిగా అడగచ్చు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. వెల్కమ్ సార్. మీకు ఏ రకంగా సహాయపడగలను? మన దగ్గర అన్ని రకాల కార్లు ఉంటాయి. ఏ కార్ కావాలంటే ఆ కార్ని మేము మీకు రెంట్ గా ఇస్తాం. సార్, ఇప్పుడు నాకు కావాల్సింది కార్ రెంట్ అయితే కాదు. నిన్న మా ఇంటికాడ ఒక పెద్ద చోరీ జరిగింది. దానికి మీ కార్నే వాడారనమాట. ఆ కార్ యొక్క డీటెయిల్స్ మీకు చెప్తాను. ఆల్రెడీ మీకైతే ఎస్ఐ గారు ఫార్వర్డ్ చేశారు. ఓకే, కానీ నాకు అంత కరెక్ట్ గా తెలియట్లేదు. అందులో నీ యొక్క లెటర్ అయితే తప్పు చూపెడుతుంది. నువ్వు ఆ కార్ ని ఐడెంటిఫై చేయగలిగినట్లయితే పక్కనే కార్లు ఉన్నాయి. ఈ కారులో ఏంటో ఆ కార్ చెప్పు. అది ఎవరు తీసుకెళ్లారో నేను చెప్తాను. ఓకే సార్. ఓకే, ఇది వచ్చేసి సేమ్ అలానే ఉంది కలర్ అయితే. బట్ ఇది కాదు, ఇది కూడా కాదు. ఇది అనుకుంటా. ఎస్, నాకు తెలిసి ఇది అనుకుంటా. బట్ ఫ్రంట్ ఇలా లేదే. ఫ్రంట్ అది చూడడానికి జీ వ్యాగన్ లా ఉంది. ఇది కాదు. ఎక్కడ? ఎస్, ఇదే ఆ కారు. సో 100% ఇదే. ఎస్, మనకైతే ఫైనల్లీ కార్ అయితే దొరికిపోయింది. ఈ కార్ని మనం తీసుకెళ్లి అతనికి చూపిస్తే మొత్తం బయటకు వస్తుంది. షిన్చాన్, కంగారు పడకు. ఎవడు తీసుకెళ్లాడో వాడికైతే మాత్రం ఉతికి ఆరేసి మళ్ళీ మన ఇల్లు మనం దక్కించుకోవాలి. హలో సార్, ఇదిగోండి కార్ అయితే ఇదే. ఈ కార్తోనే నైట్ వచ్చేసి వాడైతే చోరీ చేశాడు. సో ఒకసారి ఈ కార్ని నిన్న ఎవరైతే మీ దగ్గర నుంచి తీసుకెళ్లాడో సో వాడి యొక్క డీటెయిల్స్ నాకు చెప్పండి. అది చూస్తున్నాను. ఈ కార్ను వచ్చేసి నిన్న సాయంత్రం 8 గంటలకి తీసుకుని వెళ్ళడం జరిగింది. తీసుకెళ్లిన పేరు వచ్చేసరికి లమార్ అని ఉంది. లమార్ అంటే ఎవరో నాకు తెలీదు. అతని డీటెయిల్స్ నాకు కూడా అంత లేవు. లమార్. ఓకే సార్, మీ డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటా. అయిపోయాడు షిన్చాన్, ఇంకా వాడు అయిపోయాడు. లమార్ గాడు ఈ పని మొత్తం చేశాడు. ఓరి నాయనా షిన్చాన్, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. వాడికి ముందు నుంచి కక్షరా నేనంటే. వాడికి ఫోన్లే నా ఫ్రెండ్ అని నా పాతిల్లు వాడికి ఇచ్చాను వాడుకుంటాడని. నా పాతిల్లు ఇచ్చినా కూడా వాడికి విశ్వాసం లేదు. వాడికి నా ఇంటి పైన కన్ను పడింది. దాంతో పాటు నీ ఇల్లు నేను ఇలా రెడీ చేశాను కాబట్టి వాడికి అస్సలు నచ్చలేదనమాట. అందుకే వాడు ఇల్లుని దొంగలించినట్టుగా ఉన్నాడు. వాడు ఆ ఇల్లుని ఏం చేశాడు? ఇల్లుని మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే వాడిని ఉతికి ఆరేసేస్తారా చెప్తున్నా కదా. ఇక్కడే ఉంటాడాగు, వీడు ఎక్కడికి వెళ్ళడు. ఇదిగో షిన్చాన్, ఇదే నా పాత ఇల్లు. పోనీలే, వాడికి ఇల్లేం లేదు, నా పాత ఫ్రెండ్ కదా అని వాడికి ఇచ్చాను. వాడికి ఇస్తే వాడు నన్ను ఇలా చేస్తాడా? అయిపోయాడు. లమార్ బయటికి రా. లమార్, ఏం చేస్తున్నావు నాన్న? ఎక్కడున్నావు? ఇదిగోరా షిన్చాన్, ఇక్కడే ఉంటాడు. లమార్ గారు, ఒకసారి బయటికి రండి అమ్మా.
ఏంటిది కింద డబ్బు మొత్తం? వామ్మో, చాలా డబ్బు సంపాదించేసావు లమార్. ఏ ఉద్యోగం చేయకుండా ఇంత డబ్బు ఎలా సంపాదించావు? అది నేను ఈ మధ్య బిజినెస్ చేస్తున్నాను, నీకు తెలీదా? బిజినెస్ లో చాలా డబ్బు సంపాదించానులే. ఈ మధ్య పెద్దిల్లు కూడా కట్టబోతున్నాను, చిన్నపాటి ఇల్లు కూడా కాదు. నీకు ఆల్రెడీ చిన్న ఇల్లు ఉందని నాకు తెలుసు, అందుకే సిటీలోనే పెద్దిల్లు కట్టబోతున్నాను. అరే ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వచ్చావు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే ఇక నువ్వు వెళ్ళొచ్చు. అబ్బా లమార్, ఏంటి నీ ఇల్లు కట్టాలనే పట్టుదల చివరికి ఇంతవరకు వచ్చిందా? సూపర్ లమార్. ఆహా, ఆల్ ద బెస్ట్. ఇంకేం పెద్దిల్లే కట్టబోతున్నావు అయితే లాస్ ఏంజల్స్ లోని? అప్పుడు మమ్మల్ని పిలుస్తావా కనీసం? మరి పిలవాలి కదా, ఎందుకంటే లమార్ ఎంత గొప్పగా ఇల్లు కట్టాడో ప్రతి ఒక్కడికి తెలియాలి. అది మ్యాటర్, అర్థమవుతుందా? సరే నిన్ను కూడా పిలుస్తాను, కంగారు పడకు. ఆ ఇల్లేదో నువ్వు కట్టుకో గానీ ముందు షించాన్ గడి ఇల్లు ఎక్కడుందో ఇవ్వరా. రేయ్, షించాన్ గడి ఇల్లు నువ్వు తీసావని నాకు తెలుసు. నోరు మూసుకొని ఇల్లు ఇచ్చావంటే సరే సరే, లేకపోతే తరువాత పరిమాణాలు వేరేగా ఉంటాయి. రేయ్ చెప్తున్నాను, నీకు నా పైన ఎంత కసైనా ఎంత పగైనా ఉండొచ్చు, నువ్వు కావాలంటే నా ఇల్లు తీసుకో. కానీ షించాన్ గడి ఇల్లు ఏం చేస్తుందో నీకు? వాడిల్లు దొంగలించావు. వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు, వాళ్ళకి పాపం ఇల్లు కూడా లేదని వాళ్ళకి ఇల్లు రెడీ చేస్తే ఇంకా నువ్వు దొంగతనం చేస్తావా? చెప్తావా చెప్పవా? అబ్బా వద్దు 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 ధను, రా నాతో పాటు రా, నేను చూపిస్తాను. నేనే షించాన్ ఇల్లు తీశాను. సారీ, క్షమించు, నేను చాలా తప్పు చేశాను, బుద్ధికి గడ్డి తిని. సరే వెనక్కి ఎక్కండి, నేను తీసుకెళ్తాను. అబ్బా చాలా తప్పు అయిపోయింది షించాన్. ఐఎమ్ సారీ నాన్న, ఐఎమ్ సారీ, నేను కావాలని చేయలేదు. ఓకే లమార్, అదంతా పక్కన పెట్టేసాయి. కానీ ముందు ఆ ఇల్లుని ఏం చేసావు, ఎవడికమ్మావు, ఆ డబ్బంతా ఏంటి అది చెప్పు. చెప్పడం ఎందుకు, డైరెక్ట్ గా ఇప్పుడు మీకు చూపిస్తా కదా. ఇదిగో ధను, ఇక్కడే ఉంటారు. అతని పేరు జపనీస్ బాస్. అతను వచ్చేసి లాస్ ఏంజల్స్ లోనే ఉంటాడు, కానీ అతనికి జపాన్ ఇల్లు అయితే కావాలి. జపాన్ ఇల్లు మన లాస్ ఏంజల్స్ లో ఒక్కటి కూడా లేదు. దానికి సుమారు 100 కోట్లు ఇస్తా అన్నారు. 100 కోట్లని వినగానే నేను ఆశపడిపోయాను. సరైన ఇల్లు లాస్ ఏంజల్స్ లోనే పెద్దది కట్టుకోవచ్చు అనుకున్నాను. నేను సమయానికి నీ దగ్గర ఉన్న జపనీస్ ఇల్లు చూశాను. అదే షించాన్ యొక్క ఇల్లు జపనీస్ ఇల్లు కదా. ఆ ఇల్లుని దొంగలించి అతనికి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను, అందుకే ఇలా చేశాను ధను. సారీ, క్షమించు, తప్పైపోయింది. అదిగో ఇల్లు వచ్చేసి అక్కడే ఉంది. ముందుగా వచ్చేసి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళు. ఇల్లుని ఇప్పుడు ఎలా అయినా సరే నువ్వే ఇప్పించాలి. నువ్వే అమ్మేశావు కాబట్టి నువ్వే అతనితో మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను అతనితో గొడవ పడ్డానికైతే వెళ్ళట్లేదు, నాకు ఇల్లు అయితే కావాలి. ఎందుకంటే మరికొద్ది సేపట్లో షించాన్ యొక్క పేరెంట్స్ అయితే వస్తున్నారు. వాళ్ళు వచ్చిన టైంలో ఇల్లు గనక నా చేతుల్లో లేకపోవాలి, లమార్ నిన్ను భూమిలో పాతి పెట్టేస్తా. అదిగో షించాన్ ఇల్లు అక్కడే ఉంది. నన్ను అన్నా, మన ఇల్లు అమ్మయ్యా, మన ఇల్లుకైతే ఏం కాలేదు. లమర్ మామ తొందరగా నువ్వు అడిగి మా ఇల్లు మాకు ఇప్పించేసే. మా అమ్మ నాన్న వస్తున్నారు, మళ్ళీ ధను అన్నకి బ్యాడ్ నేమ్ వస్తుంది. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు చాలా బ్యాడ్, గుడ్ అనుకున్నాను, నువ్వు చాలా బ్యాడ్. చీ, సరే ధను అన్న, తొందరగా మనమైతే వెళ్దాం. నా ఇల్లు, నా ఇల్లు. రేయ్, ఎవడ్రా నువ్వు? నా పర్మిషన్ లేకుండా నా ఐలాండ్ లోకే వస్తున్నావు. ఇది జపనీస్ బాస్ యొక్క ప్రైవేట్ ఐలాండ్. సరే ఇంతకీ ఎందుకు వచ్చావు, ఏం కావాలో మ్యాటర్ చెప్పు. ఎందుకు వచ్చావు బాబు, ఏం కావాలి? జపనీస్ బాస్ గారు, నాకు మీకు ఎటువంటి గొడవ లేదు. అక్కడ మీరుంటున్న ఇల్లు వచ్చేసి మా ఇల్లు. వీళ్ళ అమ్మారు గాడు వచ్చేసి మీకు అమ్మేశాడు, అది కూడా దొంగతనం చేసి. మా ఇల్లు మాకు ఇచ్చారంటే నేను తీసుకొని వెళ్ళిపోతాను, ఎటువంటి గొడవ కూడా పడకుండా. ప్లీజ్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు, నా పరువే పోతుంది. వాళ్ళకి ఎలా అయినా నేను ఇల్లు ఇవ్వాలి. ప్లీజ్ సార్, తొందరగా ఇవ్వండి. కానా పరక, మొత్తం 200 కోట్లు పెట్టి కొనుక్కున్నది ఇది. ఇప్పుడు నేను నీకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తా అనుకున్నావా? లమార్, అడుగు లమార్. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోయావనుకో తర్వాత పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఇదిగో నీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, అందరినీ ఖతం చేస్తా. ఇదిగోరా. ధను అన్న, అక్కడ ఒక్కడు కాదు చాలా మంది ఉన్నారు. అనవసరంగా కిలిక ధను అన్న, వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు కొట్టేస్తారు. రేయ్, వాడి బెండు తీయండ్రా, వాడిని ఎవ్వడు విడిచిపెట్టకండి, వాడి తొక్క తీయండి. రే లమార్, చెప్పరా, చెప్పు, తొందరగా చెప్పు. రే, మీరు నన్ను కొట్టడానికి వస్తారా? నా గురించి మీకు తెలియదు అనుకుంటా. ఈ లాస్ ఏంజల్స్ కే పెద్ద గ్యాంగ్ సెండరా నేను. నన్ను కొడతారా నువ్వు? మాస్క్ వేసుకుంటే పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా నీకు నువ్వే? ఇప్పుడు ఇస్తాను ప్రతి ఒక్కడికి. లమర్ మామ, తొందరగా చెప్పు, అడుగు, మా ఇల్లు మాకు అడుగు. మా ఇల్లు ఇవ్వడానికి పాము ధనువన్న అక్కడ చాలా మంది ఉన్నారు. ధనువన్న, వీళ్ళందరితో మన ప్రాణాలు కోల్పోతామేమో, తొందరగా వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. షించాన్, వీళ్ళకి తెలియదురా నేను ఎలాంటి గ్యాంగ్స్టర్నో. వాళ్ళకి చూపిస్తా నాకు. ఇగో మర్యాదగా మీరు ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుంది, లేకపోతే తరువాత ఇంకా మరి మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరికి బెండు తీస్తా. సరే, వీళ్ళైతే ఇక వినేటట్టుగా లేరు, ఎంతైనా నన్ను కొట్టడానికే చూస్తున్నారు. సరేరా, ఇప్పుడు మీ అందరికి నా అమ్మోరు తల్లి తీసి చూపెడతాను. ఎప్పుడు రండిరా. హే హే హే, ఎక్కడికి మారిపోతున్నారు? ఆగండి రే, ఆగండి. ఏరా, భయం పట్టుకుందా?
కిరాయి గుండాలు పెట్టుకొని ఎవరిని బెదిరించడానికి చూస్తున్నావు? రే, నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఊటర్ని అనుకున్నావా? షూటర్నిరా, ఒక్కొక్కడిని కాల్చి పడేస్తా. పరిగెత్తో. ఈడొకరు చూడండి. మొత్తానికి మీ వాళ్ళు ఎవరు మిగలకుండా పారిపోయారు. ఇంకా నువ్వు మర్యాదగా కిందకు వస్తే బాగుంటుంది. నేను నా ఇల్లు పట్టుకెళ్ళాలి, నాకు టైం లేదు. తొందరగా రామ్మా. అంటే ఇప్పుడు నేనేమన్నా అన్యాయం చేశానా? నేను కొనుక్కున్నాను ఇల్లు, అది గన్ను దించు. నేను నిన్నేమన్నా తప్పు చేశానా? 100 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాను, నేనేమన్నా లాక్కున్నానా? నాకు ఇదంతా అనవసరం బాయ్. ఇది నా ఇల్లు, నేను తీసుకొని వెళ్తున్నాను. నువ్వు వాడికి డబ్బులు ఇచ్చుకున్నావు, వాడి దగ్గర డబ్బులు అడుక్కొని వాడి డబ్బులు వాపస్ తీసుకో. నాకు అదంతా అనవసరం. నేను నా ఇల్లు అయితే పట్టుకెళ్తున్నాను. నువ్వు ఇంకా ఎక్కువ చేసి మళ్ళీ ఇల్లు లాక్కోవడానికి ప్రయత్నించావనుకో, ఇప్పుడు అమ్మో తల్లే తీసాను, తరువాత అయితే ఇంకా పెద్దగా తీస్తాను. ఓకే, అప్పుడు ఎవ్వడం మిగిలిండు. అర్థమవుతుంది కదా? ఇంకొకసారి నా ఇంటి వైపు కానీ ఎవరన్నా కన్ను వేశారనుకోండి, కళ్ళు పీకేస్తా. లబార్, నీకు కూడా చెప్తున్నా. నీకున్న 100 కోట్లు వాడి దగ్గర వసూలు చేసుకో. ఒక్కసారి ఆగు. నా ఇల్లునే మీరు పాడు చేయలే కదా, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇల్లు చూస్తా. ఇల్లు ఏమైనా తేడా కొట్టింది అనుకోండి, మీ ఇద్దరికే అయిపోతుందిరా. ఇంకా రేయ్, నా డబ్బులు నాకు తిరిగివరా? ఇస్తావా ఇవ్వవా? ఇవ్వకపోతే చంపేస్తా. చంపేయ్ ఈ లమర్ గాని చంపేయ్. సించాన్, మనం తొందరగా వెళ్దాం. ఇగో బోట్ కి మొత్తం వాళ్ళకున్న పనుల చేతే మొత్తానికి ఫిట్ చేయించేసాం. ఈ బోట్ తో డైరెక్ట్ గా మనమైతే వెళ్ళిపోదాం. ఇంటికాడ ఎలా ఉందో అలా ఫిట్ చేయించాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి డౌట్ రాకూడదు. ఎందుకంటే ఇందాక వాళ్ళు ఫొటోస్ తీసి పంపించాం కదా, మళ్ళీ ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళందరూ డౌట్ పడతారు. ఇప్పుడు వాళ్ళు వచ్చే సమయం కూడా అయిపోయింది. అరే, ఫోన్ వస్తుంది సించాన్. హలో, చెప్పండి మిస్సీ గారు, దిగబోతున్నారా? సించాన్, మరి కొద్దిసేపట్లో వీళ్ళు ల్యాండ్ అవబోతున్నారంట. తొందరగా మనం వెళ్ళాలి. ఓకే, మీరేం కంగారు పడకండి. మీరు ఎగ్జాక్ట్ గా ల్యాండ్ అయ్యి అక్కడ ఉండే టైం కల్లా మా ఇద్దరు అక్కడ ఉంటాం. కంగారు పడకండి. అరే, మాకు దేనికి బాబు కంగారు? మీరైతే రండి, మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఓకేనా? ఇంకా ఒక 1 అవర్ లో ల్యాండ్ అవబోతున్నాం. అంతలోపు ఇల్లు మొత్తం రెడీ పెట్టారు కదా, జాగ్రత్తగా ఉంచండి. ఎందుకంటే మాకు టైం లేదు. తొందరగా ఇల్లుని మేము ఫాస్ట్ గా పట్టుకొని వెళ్ళాలి. ఓకే? A few moments later. ధనువన్న, మళ్ళీ ఇల్లు ఎందుకు అలా వదిలేసి వచ్చేస్తున్నాం? ఇల్లుని డైరెక్ట్ గా మనం ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు డైరెక్ట్ గా పట్టుకొని వెళ్ళిపోతారు కదా. సించాన్, వాళ్ళకి ఇల్లును వచ్చేసి డైరెక్ట్ గా మన ఇంటికాడ చూపిస్తేనే బాగుంటుంది. అలానే ఉన్నాయి. నేను చాప్ గన్ని పెట్టానులే, కంగారు పడకు. హలో, వెల్కమ్ టు లాస్ సెంటోస్. ఎలా ఉన్నారు నోహారా గారు? ఇంకా అలానే మిస్సీ గారు, ఇద్దరు బాగున్నారు కదా? ఓహో, ఫ్లైట్ మీదేనా? బాగుంది. సరే, మీరేం కంగారు పడకండి. అద్భుతమైన ఇల్లు మీకోసం రెడీగా ఉంది. మీ ఇల్లు ఎలా ఉందో అదే కాజు కాబేలో సేమ్ అలానే ఉందన్నమాట ఇల్లు. మీకోసం మొత్తానికి రెడీ చేసి పెట్టాం. అవును, నేను కూడా చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను, తొందరగా చూడాలని. ఏం మిస్సీ, నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది తను. సరే, ఇంకా లేట్ చేయొద్దు, తొందరగా మనం వెళ్ళి చూద్దాం. సించాన్ బంగారం, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నావా? ఇప్పుడు గుర్తొచ్చాను నేను. బానే ఉన్నాను నాన్న, బానే ఉన్నాను. ఈ మధ్య నాకు చాక్లెట్లు తినడానికి, బిస్కెట్లు తినడానికి డబ్బులు ఇవ్వట్లేదు, కానీ పాకెట్ మనీ టైంకి ఇయ్యో. ధను అని ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా? సర్లే, ఎలాగో మా ధను అన్న కష్టపడి మీకైతే ఇల్లు గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ధను అన్న, నేను కూడా ఒక్కసారి మా కాసు కాబే వెళ్తాను. నువ్వు కూడా వస్తావా? ఏంట్రా సించాన్, సడన్ గా డిసిషన్ తీసుకున్నావు? ఇప్పుడు వెళ్తావా ఏంటి? కొంపదీసి నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్తావా? అది కాదు ధను అన్న, ఈ ఇల్లు మా వాళ్ళందరికీ చూపించాలి కదా, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి కదా. సరే, తర్వాత చూద్దాంలే. వెల్కమ్. ఇదిగోండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు మా ఇంటికి రాలేదనుకోండి, సించన్ గడి యొక్క కొత్త ఇంటికి వచ్చారనుకోండి. ఇదేంటి పైన బ్యాగ్స్? మీరు ఇప్పుడే వెళ్ళిపోతారు కదా, బ్యాగ్స్ ఎందుకు తీసుకొచ్చారు? అది ఆ సించాన్ గడికి కొన్ని గిఫ్ట్ తీసుకొచ్చాం, సో అన్ని అందులోనే ఉన్నాయి. వాడికి కావాల్సిన బట్టలు కూడా. అరే, ఏంటి చాప్ గడు చీరేస్తా అంటున్నాడు? ఏం జరిగింది? అంటే మీరు వస్తున్నారు కదా, మన ఇంటికి కొంచెం సెక్యూరిటీ పెట్టామన్నమాట. ఇదిగోండి, ఇల్లు చూడండి ఒకసారి వెళ్ళి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అదే చూస్తున్నాను. వావ్, చాలా బాగా కట్టారు. వావ్, సేమ్ ఇలానే ఉంది, మా ఇల్లానే ఉంది. ఈ షించాన్ గడికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పని. సరే, చాలా అద్భుతంగా ఉంది. వావ్, ఇప్పుడు మా కాజు కాబేలో ఉన్న ఇల్లు కంటే ఇది కొంచెం బాగున్నట్టుగా ఉంది. చాలా బాగా కట్టారు. నా ఫేవరెట్ వంటగది. అరే, అప్పుడే వచ్చేస్తున్నారేంటి? చూడండి, మొత్తం ఇల్లు మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. అరే దాను, చెక్ చేసుకోవడానికి నువ్వేమన్నా అమ్ముతున్నావా? ప్రేమతో ఇస్తున్నావు. ఇప్పుడు మేము డైరెక్ట్ గా దాన్ని తీసుకెళ్లిపోయి డైరెక్ట్ గా నేను మా కాసు కాబేలని చూసుకుంటాం. సరే, థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎన్ని థ్యాంక్ యూలు చెప్పాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అరే, థ్యాంక్స్ చెప్పి మన మధ్య దూరాన్ని పెంచకండి. 1 మినిట్ ఫాస్ట్ గా రండి. మిమ్మల్ని జాగ్రత్తగా నేనైతే ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తాను. వచ్చేసింది ఫైనల్లీ మనకు కావాల్సిన వెహికల్ కూడా. ఓకే సార్, రండి తొందరగా.
ఇక్కడ ఏదో గిఫ్ట్స్ పెట్టినట్టుగా ఉన్నారు. ఏం కంగారు పడకండి చాప్, ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వాటిని లోపల పెట్టేసాయి, ఓకేనా? సరే తొందరగా ఎక్కండి. షించాన్ ఫాస్ట్గా ఎక్కు. ఇప్పుడు డైరెక్ట్గా లమార్ గాడు మన దగ్గర ఇల్లు ఎలా దొంగలి. అబ్బో, అరే ఏంటి ఇల్లు ఏదో దొంగ సంథింగ్ అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఏంటిది? అదే ధనువానికి రాత్రి ఒక కల వచ్చింది, మన ఇల్లు దొంగతనం చేసినట్టుగా. అదే అమ్మా, ఇంకేం లేదు. ధనువన్న ఏంటి ధనువన్న, నీకెప్పుడు ఇలాంటి కళ్ళే వస్తాయి. సరే తొందరగా మనమైతే అటాచ్ చేద్దాం. ఓకే సరిపోయింది. అమ్మయ్య నేను లోపలికి వచ్చేసాను, ఇంకా ప్రాబ్లం లేదు. కొంచెం జాగ్రత్తగా పోనీ ధనువన్న, అది లెక్క. ఇక మనకి ప్రాబ్లం లేదమ్మా. ధనువన్న జాగ్రత్తగా మనల్ని అయితే ఎయిర్పోర్ట్ కి చేర్చేస్తాడు. ఇంకా మన ఇల్లు కూడా సేఫ్ గా వెళ్ళిపోతుంది. సరేరా షించాన్, నువ్వు కూడా వెళ్తామని ఫిక్స్ అయిపోయావు కదా, నువ్వు కూడా వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళి ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండు. నాకు కూడా కొంచెం పని ఉంది కాబట్టి నేను రాలేను, తర్వాత వస్తానులేండి, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళండి. షించాన్ గాడు అందరికి వాళ్ళ ఊర్లోనే ఇల్లు చూపించుకుంటాడంట, అది వాడికి గొప్ప, నాకు తెలుసు. ఓకే తొందరగా ఎయిర్పోర్ట్ కి వెళ్దాం, మనదే కదా ఫ్లైట్, ప్రాబ్లం లేదు. సో మనం డైరెక్ట్ గా ఫ్లైట్ కి అటాచ్ చేయబోతున్నాం. 1 మినిట్ గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా నేను వచ్చేసి ఈ ఇల్లుని డైరెక్ట్ గా ఆ ఫ్లైట్ కి అటాచ్ చేసేస్తాను. కానీ ధనువన్న నువ్వు కూడా ఇప్పుడు మాతో వస్తే చాలా బాగుంటుంది కదా ధనువన్న. ఏంటి ధనువన్న, నువ్వు మాతో రావాల్సింది కదా. అందరం సరదాగా వెళ్ళి మన కాసుకాబేలో మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు ఎప్పుడూ రాలేదు కదా, ఒకసారి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా నేను కూడా. చిన్న పని ఉంది షించాన్, మీరైతే ఇప్పుడు వెళ్ళిరండి, తర్వాత నేను వస్తాను. ఓకే ఫ్లైట్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా దీని దగ్గర అటాచ్ చేయాలి. నేను అటాచ్ చేస్తా, ఆగండి. అమ్మా నువ్వు వచ్చేటప్పుడు హేమవారిని ఎందుకమ్మా తీసుకొని రాలేదు? దాన్ని కూడా తీసుకొని రావాల్సింది కదా, సరదాగా నేను ఆడుకునేవాడిని. ఏంటో సర్లే, ఎలాగో వెళ్తాను కదా. సరే నాన్న తొందరగా మనం వెళ్దాం. ఇక ధనువన్నా నేను కూడా ఇక వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే నేను చాలా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వెళ్దామా ఊరని. అమ్మా నాన్న మీరిద్దరు వచ్చేసి ఫ్లైట్ ఎక్కండి, నేను వచ్చేసి డైరెక్ట్గా ఇంటి పైన ఎక్కేసి మంచిగా గాలిని ఎంజాయ్ చేస్తాను. ఏమంటావు ధనువన్నా? అది లెక్క. ధనువన్నా మిస్ యూ, జాగ్రత్త సరేనా? మళ్ళీ కలుద్దాం. నీ పనులన్నీ అయిపోయినాక డైరెక్ట్గా నువ్వేరా, లేకపోతే నేను వచ్చేస్తా. ఎందుకంటే నువ్వు లేకుండా నేను ఉండలేను కదా. ఓకే అమ్మా. నాన్న ఇంతకి నీ డ్రైవింగ్ వచ్చా రాదా? అమ్మా చూడు, నాన్నకి డ్రైవింగ్ రాదు. అరే సించాన్ నువ్వేం కంగారు పడకు, మీ నాన్న డ్రైవ్ చేయట్లేదు, నేను డ్రైవ్ చేస్తున్నాను. క్షేమంగా మీరు కూర్చోవచ్చు, జాగ్రత్తగా మనం వెళ్తాం. అమ్మో నువ్వు డ్రైవ్ చేస్తున్నావు అమ్మా తల్లే, అయితే మన పని అయిపోయినట్లే. సరే మరికొద్ది సేపట్లో మనమైతే వెళ్ళబోతున్నాం. ధనువన్నా బాయ్ బాయ్ మై డియర్ లాస్ ఏంటోస్, నేను చాలా మిస్ అవుతాను. వావ్ మన ఇల్లు కనీసం పడట్లేదు, చాలా గట్టిగా మనమైతే అటాచ్ చేసాం, ఇంకా ప్లేన్ నుంచి పడే ఛాన్స్ లేదు. సూపర్, మన ఇల్లు గాల్లో ఎగితే ఎలా ఉంది? వావ్ చాలా అద్భుతంగా ఉంది. అమ్మా నాన్న ఎలా ఉంది కొత్త ఇల్లు? చెప్పనే లేదు. ధనువన్న ఎంత కష్టపడితే కనీసం మీరు చెప్పరా? నాన్న చాలా బాగుందిరా, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. ఎప్పుడు అక్కడికి వెళ్తామా, మన ఊర్లో ఎప్పుడు ఫిట్ చేస్తామా అని నేను వెయిట్ చేస్తున్నాను. ఇక మనకి ప్రాబ్లం లేదు. సూపర్, చాలా హ్యాపీగా ఉంది. ఏమండి మీకు కూడా నచ్చింది కదా? ఏంటి ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అరే 24 అవర్స్ పడుతుంది మిస్సి, కంగారు పడకు. అరే ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? మొత్తం వాన, నాకేం కనబడట్లేదు. మిస్సి నీకేమైనా కనబడుతుందా? నాన్న నాకేం కనబడట్లేదు, మొత్తం వర్షం పడుతుంది. వామ్మో ఉరుములు మెరుపులు. కానీ ఈ బాల్కనీ ఏంటిదే? నాన్న అమ్మా ఏమైంది? అమ్మా ఏమైందమ్మా? అమ్మా మాట్లాడరేంటి? షించాన్ గట్టిగా పట్టుకో నాన్న, గట్టిగా పట్టుకో. నో ఏమైంది ప్లేన్ కి? ఏమైంది? నో 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 తొందరగా వచ్చేయండి, తొందరగా బయటికి రండి. ఓరి నాయన, ఓ మై గాడ్ షార్క్. అరే తొందరగా తప్పించుకోనన్నా. షించాన్ మిస్సి అరే ఇల్లేంటి పైన తేలింది? అరే ఈ ఇల్లుని వుడ్ తో కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి అరే ఇది పైకి తేలింది. నో షార్క్. తొందరగా మనం పైకి వెళ్ళిపోవాలి. నో ఓ మై గాడ్, ఇది మనల్ని వెంట పెడుతుంది, తొందరగా తప్పించుకోవాలి. మిస్సి షించాన్ తొందరగా వచ్చేసిండి అన్న పైకి. ఓ మై గాడ్, కొంపదీసి మిమ్మల్ని మింగేసిందా ఏంటి? అరే తొందరగా వెళ్ళాలి. ఏయ్ మమ్మల్ని ఏం చేయకు. అరే తొందరగా మనం పైకి వెళ్ళిపోదాం. మిస్సి షించాన్ వస్తున్నాండి. షించాన్ మై సన్. షించాన్ ఎక్కడ ఉన్నాడు చూసారా మీరు? షించాన్ ఎక్కడే ఉన్నానమ్మా, నీకు డ్రైవింగ్ రాదు, అనవసరంగా డ్రైవ్ చేసావు, నీ వల్ల బుక్ అయిపోయాం. ఇది కామెడీకి టైం కాదు, రా తొందరగా పైకి వచ్చేసాయి. ఇక్కడ షార్క్ ఉంది, ఆ షార్క్ మింగేస్తుంది. వచ్చేనన్నా పైకి వచ్చేసాయి. సమయానికి
అమ్మా మన గురించి నీకు తెలియదేమో షించాన్ గాడు తెలుగు భాషలాగా ఆడ ఉంటాడు ఈడ ఉంటాడు అమ్మా ఏంటే సముద్రం మధ్య ఉండిపోయావా మనము ఒక్కసారి ఆగు తను మనకి ఇప్పుడు తొందరగా ఫోన్ చేయాలి ఇక్కడ మన దగ్గర యాంటీనా ఉంది కదా ఎక్కడి నుంచి సిగ్నల్స్ వెళ్తున్నాయి తను అన్నా చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది తను అన్న మా అమ్మకి డ్రైవింగ్ రాదు మా నాన్న ఏమో మా అమ్మకి డ్రైవింగ్ ఇచ్చాడు ఇప్పుడు మేము డైరెక్ట్ గా సముద్రంలో పడిపోయాం నడి సముద్రంలో తను అన్న ఇప్పుడు ఎలాగైనా మాకు సాయం చేయాలి సమయానికి ఇక్కడ యాంటీనా ఉంది కాబట్టి సిగ్నల్ వస్తుంది తను అన్న నా లొకేషన్ షేర్ చేశాను నువ్వు ఎలా అయినా వచ్చి నన్ను అమ్మని నాన్నని ఇల్లుని మొత్తం కాపాడాలి తను అన్న తొందరగా అరే షించాన్ అమ్మని అలా బ్లేమ్ చేస్తావా తప్పు కదా ఏదో తప్పు జరిగింది అందుకే ఇలా అయిపోయింది అరే యార్ నిజంగా తను ఇప్పుడు వస్తాడా నాకేం అర్థం కావట్లేదు లేకపోతే మన ప్రాణాల్ని ఇక్కడే కోల్పోతాం అడ్డు లేవండి అడ్డు లేవండి ఇప్పుడు మనకి ఓన్లీ ఒకే ఒక హెలికాప్టర్ ఉంటుంది ఆ హెలికాప్టర్ తో డైరెక్ట్ గా మనమైతే మొత్తం వాళ్ళందరినీ తీసుకుని రావచ్చు ఇల్లుతో పాటు ఆ హెలికాప్టర్ వచ్చేసి మనకైతే మిలిటరీ బేస్ లోనే ఉంటుంది వామ్మో ఇక్కడ చాలా మంది ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు కానీ వీళ్ళ దగ్గర నుంచి మనం తప్పించుకోవాలి వీళ్ళందరూ ఆల్రెడీ వచ్చేసారు బామద్దలో నో 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 ప్లీజ్ నాకు ఇప్పుడు హెల్ప్ కావాలి వీళ్ళు మన మాట వినరు నాకు తెలుసు డైరెక్ట్ గా కాల్చి పడేస్తారు ఇప్పుడు ఇక్కడ హెలికాప్టర్ ఉంటుందబ్బా ఎక్కడ ఉంటుందో మనం తొందరగా వెతకాలి ఇటు సైడ్ ఉంటుంది ఎక్కడున్నావమ్మా హెలికాప్టర్ నువ్వు మాత్రమే కాపాడగలవు అరే ఆహార్ వాళ్ళు చాలా పెద్ద సమస్యలో పడిపోయారే ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అదిగోండి గాల్లో హెలికాప్టర్ ఉంది మనకు కావాల్సింది అదే కిందకి రా అరే కిందన కూడా ఒకటి ఉంది ఇదే మంచి సమయం తొందరగా మనం అయితే వెళ్ళిపోవాలి షించాన్ గడి కింద పెద్ద షార్క్ కూడా తిరుగుతుందంట వాళ్ళకి ఏం కాకూడదు దేవుడా వస్తున్నాను అరే వీళ్ళందరూ నన్ను కాలుస్తారు విడిచిపెట్టండి మన మాట వీళ్ళు వింటారా అసలు వినరు కానీ మనం ఆగుతామా అస్సలు ఆగేదే లేదు స్టార్ట్ అయింది పేల్చుకో పేలిపోతుంది ఓరి నాయన హెలికాప్టర్కి మళ్ళీ ఏమైనా అవుతుందిరా బాబు ఓరి నాయన జస్ట్ మిస్ మనం అయితే వచ్చేసాం గాల్లోకి అరే వీళ్ళు కూడా వచ్చేసారు నన్ను ఎవరు కాల్చకండి ఇక్కడ నేను తొందరగా వెళ్ళాలి ఓరి నాయన వీళ్ళందరూ మిసైల్ చేస్తున్నారు కానీ మనం అస్సలు ఆగద్దు స్ట్రైట్ గా ఇక్కడ నుంచి వెళ్ళినట్లయితే వాళ్ళు ఉన్న ప్లేస్ కి అయితే వెళ్ళొచ్చు షించాన్ మీరేం కంగారు పడకండ్రా మీ ధనువన్న ఉన్నంత వరకు మీకేం కాదు వచ్చేసాం ఇక్కడ లొకేషన్ చూపెడుతుంది కానీ నాకు ఇక్కడ ఏం కనబడట్లేదు మొత్తం శూన్యం అదిగోండి ఎదురుగా వచ్చేసి అక్కడైతే చిన్న డాట్ లా కనబడుతుంది అదే నాకు తెలిసి ఇల్లు అంటారా అరే వీళ్ళు మునిగిపోలేదు అరే చెప్పాడు కదా షించాన్ గాడు ఇల్లు వచ్చేసి మనకైతే వాటర్లో ఫ్లోట్ అవుతుందని అందుకే వాళ్ళకి ఏం కాలేదనుకుంటా కానీ వాళ్ళకి కొంపదీసి ఏమన్నా షార్క్ మింగేసిందంటారా దేవుడా వాళ్ళకి ఏం కాకూడదు మనం ఈ హెలికాప్టర్ని ఎందుకు తీసుకొచ్చామంటే ఇది ఒక్కటి మాత్రమే మనకి ఇంటితో పాటు జాగ్రత్తగా మొత్తం అందరినీ తీసుకుని వెళ్తుంది ఓకే వచ్చేసాం షించాన్ ఇక్కడే ఉన్నారా షించాన్ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఎస్ ఇక్కడే ఉన్నారు కాపాడండి తొందరగా కాపాడండి అమ్మా అది ఖచ్చితంగా ధనువన్న అయి ఉంటాడు ధనువన్న ఇంటి పైన ఉన్నాము కాపాడు కరెక్ట్ గా అటాచ్ చెయ్యు నాన్న అది పట్టుకోండి వెంటనే ఇంటికి గట్టిగా అటాచ్ చేయండి కమాన్ ఎస్ సార్ వినండి కిందన మీకు అయితే ఒక చిన్న హుక్ వస్తుంది దాన్ని పట్టుకొని ఎగ్జాక్ట్ గా మీరైతే ఇంటికి అటాచ్ చేయండి అప్పుడు ఇల్లుతో పాటు మిమ్మల్ని మొత్తం లేపేస్తాను పైకి వామ్మో ధనువన్న ఏంటి మమ్మల్ని లేపేస్తావా రే లేపడం అంటే నిన్ను లేపడం కాదురా మొత్తం జాగ్రత్తగా అందరినీ పైకి లేపి తీసుకుని వెళ్తా అని అరే తను వీడి మాటలు పట్టించుకోకు నేను అటాచ్ చేస్తా 1 minute ఎస్ అటాచ్ అయింది తను ఇక్కడ నువ్వు పైకి లేపొచ్చు కమాన్ ఎస్ లేపు కమాన్ గాల్లోకి వచ్చేసాము తనువన్న ఇప్పుడు తొందరగా మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నామో చెప్పు షించాన్ ఇంకా ఈ గాలి వాన్లు ఇలానే కొనసాగుతాయి మనం ఇంకా ముందుకు వెళ్ళాం ఎందుకంటే హెలికాప్టర్ కి అంత రేంజ్ ఉండదు మీరు కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉండాలి డైరెక్ట్ గా మనమైతే దీన్ని మన ఇంటికి తీసుకుని వెళ్ళబోతున్నాం అమ్మయ్య ఫైనల్లీ వచ్చేసాం గాయ్స్ సక్సెస్ఫుల్లీ ఫైనల్లీ మనమైతే అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చేసాం సూపర్ ధనువన్న నువ్వు ఉంటుండగా మాకేం కాదని నాకు తెలుసు కరెక్ట్ గా ల్యాండ్ చేసావు ధనువన్న సూపర్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయింది ఇక నో ప్రాబ్లం అంత పర్ఫెక్ట్ కదా వస్తున్నాను అమ్మయ్య ఎంత పెద్ద గండ నుంచి గట్టెక్కిందో అందరూ ఎస్కేప్ అయిపోయారు ఎవ్వరికి ఏం కాలేదు అందరూ సేఫ్ కదా సేఫ్ ధను థ్యాంక్ యూ సో మచ్ నువ్వు లేకపోతే మా ప్రాణాలు పోయేవి నువ్వు ఉండడం వల్లే మా ఫ్యామిలీ బతుకుతుంది నువ్వే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నావు తను నువ్వు చాలా గ్రేట్ మమ్మల్ని కాదు షించాన్ గడి యొక్క అల్లరిని కూడా భరిస్తున్నావు నువ్వు చాలా గ్రేట్ అరే మీరు మరీ నన్ను అన్నిసార్లు పొగడకండి నేనేమంత గ్రేట్ కాదు అరే మీకు తెలీదా అమ్మా ధను అన్నిసార్లు పొగడకండి ధను అన్న అంత పెద్ద గ్రేట్ ఏం కాదే